సో ఈ రెండింటిని ఏమంటారు? ఏమిద్దులు మైసూర్ ఎద్దులు అంటాం వీటి. ఇది హళ్ళీ కార్. కొమ్ములు ఎలా ఉంటే మైసూర్ ఎద్దులు అంట. మైసూర్ అదే యు ఆర్ రైట్. మామూలుగా కర్ణాటకలో అమ్మాయిలు మలినాడు హెన్న అంటారు, అంటే మల్నాడు అని ఉంది. అమ్మాయిలను ఏ విధంగా మలినాడు అమ్మాయిలు ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని అంటారు, వీటిని హళ్ళికారు ఎద్దులను కూడా అంత స్మార్ట్ అనేటువంటి. సో ఈ బండికి వాడుతున్నారు సార్? వాడతాం. చిన్నగా ఏదైనా గడ్డి తీసుకొని రావడానికి, పచ్చి గడ్డి తీసుకొని రావడానికి, ఎరువు మూట్లు వేసుకొని పోవడానికి. పెద్దవైతే ట్రాక్టర్ వాడతారు, చిన్నవైతే ఇది వాడతారు, తక్కువ వాడతారు. బస్సుల్లో చూడడానికి వచ్చిన వాళ్ళు? బస్సు కాదు. వీళ్ళు ఇక్కడ నుంచి ఈ కియా ఉంది కదా, కియా ఇండస్ట్రీకు ఇక్కడ నుంచి కూడా పని చేయడానికి పోతారు. ఇదే ఈ స్కూల్ ఏనమ్మా నేను చదివింది, అది ప్రైమరీ స్కూల్, ఇది హై స్కూల్. 5 acres 1958లోనే మా తాత ఈ ల్యాండ్ అప్పుడు స్కూల్కి ఇచ్చి డెవలప్ అయింది. పిల్లలకి హై చెప్తాను సార్. ఇల్లు ఒకసారి చూడాలి మీరు సార్. పొద్దున అనుకున్నాము అది. ఇవన్నీ కూడా అప్పటి ఇల్లు రాయితో కట్టినాయి కదా సార్? రాయితో కట్టినటువంటి. మళ్ళీ కొంత డెవలప్ అయినాయి. యూ కెన్ సీ ద, ఒకసారి చూసి అర్థమైపోతుంది కదా. years బ్యాక్ కట్టిన ఇల్లు అంట. అవన్నీ ఒక 20 houses కట్టించారు. ఇప్పుడు 100 houses అయినాయి అంతే. ఇవన్నీ రాయితో కట్టించినవి అండి. ఫస్ట్ మా 1975-76 అప్పుడు కట్టినవి. ఇక్కడ మనం వెళ్ళే పొలం ఏంటి సార్? ఇదే ఏంటి సార్? అది ఏముంది క్రాప్ దాంట్లో? ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంటర్ క్రాప్ కంది ఉంది. మా ఫాదరు అక్కడ ఇందాక కూర్చొని మా కట్ట మీద, మోస్ట్ ఆఫ్ ద పంచాయతీలు ఇక్కడనే. ఈ ఊర్లలో ఏవి జరిగినా కూడా అక్కడ ఒక ఇది ఉంది, అరుగులు ఉన్నాయి, అక్కడ కూర్చోవడం, అక్కడ పంచాయతీలు చేయడం. మా నాయనకి చాలా ఇష్టమైనటువంటి పొలం ఇది. ఇది కొబ్బరి మొక్కలు పెట్టేసిన 2 years అయింది. ఇది మధ్యలో కంది. ఇక్కడ నుంచి 1 kilometer మొత్తం అంతా మన పొలాల్లోనే పోవచ్చు. సరే, ఎందుకు ఊర్లోకి వచ్చి వ్యవసాయం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయాలని అనిపించింది మీకు? ముందు నుంచి నేను వ్యవసాయం చేసేవాడిని కదా, ముందు నుంచి వ్యవసాయం చేసేటువంటి వాడిని, మధ్యలో కూడా చేసినాను. ఇంక ఇప్పుడు నాకు తెలిసినటువంటి వృత్తి హ్యాపీగా. కానీ పార్టీలో ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఊర్లోనే ఉండి కంటిన్యూస్గా ఆయన ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇంకా రాజకీయాలు వదిలేశారు అనే మెసేజ్ పోయింది బయటికి. నిజమేనా అది? యాక్చువల్గా నేను ఐ వాంటెడ్ టు రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్. అంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీకి బాగా హ్యూమిలేట్ చేసిరో అప్పుడు ఎందుకు రిటైర్ అవ్వాలనుకున్నారు? రిటైర్ అవ్వాలనుకున్నది సరే, లాంగ్ టెన్యూర్ చేసినాము. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 12 ఏళ్ళు మంత్రిగా ఉన్నా. చాలా సాటిస్ఫాక్టరీ పొలిటికల్ లైఫ్ నాది. 4 times ఎమ్మెల్యే. 4 times ఎమ్మెల్యే, 3 సార్లు ఇక్కడ, ఒకసారి కళ్యాణదుర్గ్లో. ఇదైనాను. నాకు ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధిలో పూర్తి సంతృప్తి, జిల్లా అభివృద్ధిలో పూర్తి సంతృప్తి. తాగునీళ్ళు తీసుకొని రావడంలో కానీ, హంద్రీనివా తీసుకొని రావడంలో కానీ, లేకపోతే మిగిలినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రోడ్లు వగైరా ఫండ్స్ తీసుకొని రావడం కానీ, లేకపోతే హౌసింగ్లో ఇవన్నీ కూడా. అదేవిధంగా నా పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో నాకు అన్ని ఇష్టమైనటువంటి పాడి పరిశ్రమకు సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, సివిల్ సప్లైస్, వాటిల్లో కూడా బాగా చేసినాను అనేటువంటి సంతృప్తి. చివరికి ఒక రాష్ట్రపతి భవన్లో పిలిపించి 6 గంటల సేపు ఒక స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్తో సెంట్రల్ ఆఫీసర్లంతా పిలిపించి అప్పుడు
ఆమె ప్రతిభా పాటిల్లో ఒక మీటింగ్ పెట్టి ఏం ఆంధ్రప్రదేశ్లోనే అగ్రికల్చర్ ఎందుకు ఈ విధంగా డెవలప్ అవుతుంది, ఇక్కడ మిగిలిన చోట ఎందుకు కావడం లేదు, ఏం వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమి అని చెప్పి ఆమె ఆరా తీసి చేయడం అనేటువంటిది. సో ప్రధాని నేరుగా మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజు శరద్ పవార్ గారు వాళ్ళు వచ్చి జూబ్లీ హాల్లో కూర్చొని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇది రాష్ట్రపతి అయితే రాజశేఖర రెడ్డి గారు తర్వాత రోషే గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను అగ్రికల్చర్ మినిస్టర్గా. అప్పుడు ఏమంటే 2% ఉండింది జీడిపి గ్రోత్ అగ్రికల్చర్ దేశంలో. మన స్టేట్ ఇంకా 1.6 ఏమో ఉండింది, లేకపోతే లెస్ దాన్ 2 ఉండింది. దాన్ని సెంట్రల్ అప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇదేమంటే 4%కి తీసుకెళ్ళాలి అని కంట్రీలో. సో వాళ్ళు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ 2 ఇయర్స్లోనే మనం సాధించేస్తాం. 4% బియాండ్ 4%కి వచ్చేస్తాం 2 ఇయర్స్లోనే. బికాజ్ అగ్రెసివ్గా మేము దీనిలో తీసుకున్నటువంటివి. సో చూసిన తర్వాత ఇవి మిగిలిన చోట ఏమేమి రెప్లికేట్ చేయగలుగుతాము అని చెప్పి జూబ్లీ హాల్లో ఆ రోజు 3 అవర్స్ పైన జరిగింది మీటింగ్. వాళ్ళు తీసుకున్నారు మీ దగ్గర నుంచి, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. సో ఆ విధంగా ఇట్లా చెప్తూ పోతే అనేక మంది, నాకైతే ఫుల్లెస్ట్ సాటిస్ఫాక్షన్. ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నా ఇంకా ఏదో చేయాలని ఉంటుంది కదా, వదిలేయం. చేయాలి అనే ప్రయత్నంతోనే స్టేటు డివైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వీక్ అయినా కూడా 2 సార్లు మళ్ళీ పోటీ చేసిన. 14లో పోటీ చేసిన, 19లో పోటీ చేసిన. ఇంకా అర్థమైపోయింది పరిస్థితి. ఏమర్థమైంది? ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే ఎదగడం అనేది కష్టము. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ నెరవేరాలి. నెరవేరిన తర్వాత మళ్ళీ డెఫినెట్గా ఇక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. అది పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ చేసిన ధర్మేలా ఇది తీసుకున్నటువంటిది. సరే, స్పెషల్ స్టేటస్ అంటున్నారు. 10 ఏళ్ళు ఇప్పుడు అక్కడ స్టేట్లో 3 పార్టీలు సార్ మేజర్గా. టీడీపీ అయిపోయింది, చూశారు 5 ఇయర్స్. వైసీపీ అయిపోయింది, 5 ఇయర్స్ చూశారు. సరే, ఇద్దరు ఏం చేశారు అనేది పక్కన పెడితే స్పెషల్ స్టేటస్ ప్రామిస్ చేసింది కూడా తెలియకపోయారు. మేము ఇస్తామని కాంగ్రెస్ స్టేట్ పార్టీ, సెంట్రల్ పార్టీ చెప్తే కూడా ఎందుకు నమ్మట్లేదు అనుకుంటున్నారు జనం? ఇంకా కోపం ఉంది కదా, కోపం ఉంది వాళ్ళకు. ఇంకా శిక్ష, వాళ్ళు వేసినటువంటి శిక్ష ఇంకా సరిపోలేదు అనుకుంటున్నారు వాళ్ళు. జనం గురించి మనమేమి తప్పుగా మాట్లాడలేము కదా. ఆ స్థాయిలో హర్ట్ చేసిందా పబ్లిక్ని కాంగ్రెస్? హర్ట్ అయ్యే కదా చేసి ఇదైంది. హర్ట్ చేసామని ఇప్పుడు రియలైజ్ అవుతుంది పార్టీ? నో, రియలైజ్ అంటే ఒకటి ఏం చేయాల్సింది, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. 2004లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది యూపీఏ కామన్ మినిమం ఇస్తామని. అటు యూపీఏ దీనిలో కామన్ మినిమం దీనిలో పెట్టారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తారు దానికోసము. ఇక్కడ రోషే గారు కమిటీ వేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తాము. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఓ 2 ఏళ్ల ముందు చేసి 2 రాష్ట్రాలు చేసి దానికో ముఖ్యమంత్రిని దీనికో ముఖ్యమంత్రిని చేసింటే ఈ హార్ట్ బర్న్ ఉండేది కాదు. జస్ట్ ఎలక్షన్స్ ఎడ్జ్లో పెట్టుకొని చేయడం అనేటువంటిది ఇమీడియట్గా కోపాన్ని చూసేసారు. డెఫినెట్గా రైట్ సార్. ఎలా ఉంది ఇప్పుడు అగ్రికల్చర్? హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు పూర్తిగా ఊర్లో ఉండి ఇదంతా? వెరీ హ్యాపీ. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బయట నుంచి చూసిన వాళ్ళు ఇవేమన్నా మీడియాలో అది ఇది అయ్యో ఎట్లా ఉండేవాడు, ఎట్లా ఇదైనారు అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత మాత్రం వాళ్ళు జలస్ ఫీల్ అవుతారు. అబ్బా ఏం లైఫ్ అయ్యా బాబు నీది అని జలస్ ఫీల్ అవుతారు. దూరం ఉన్నప్పుడు అబ్బా ఎందుకప్పా ఇట్లా అయిపోయినాడు అని అనుకుంటారు. అంటే అంతవరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు రంగులు వేసేవాళ్ళము, రంగులు మానేసాము. ఇప్పుడు కూడా హ్యాపీగా పొలాల్లో తిరుక్కుంటూ కానీ వచ్చినటువంటి కాదు కదా సార్. దానికి మనం సమాధానం చెప్పుకోవడానికి చాలా పెద్ద లైఫ్ చూశారు మీరు. మంత్రి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి. సో పార్టీకి సంబంధించిన మెయిన్ ఫేసెస్గా ఉన్నారు స్టేట్ కాంగ్రెస్లో. ఒక్కసారి వదిలేసి ఊర్లో సాధారణ జీవితం గడపడం అనేది ఆ మోటివేషన్ కారణం ఏంటి? 10 ఏళ్ళు సిన్సియర్గా నా ప్రయత్నం చేసిన. 5 ఇయర్స్ ఏది 14 నుంచి 19 వరకు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్టీ
దీనిలో ఎంత ప్రయత్నాలు చేయాలో అంత ప్రయత్నాలు చేసాము. 14 నుంచి 19 వరకు. 19 తర్వాత ఓడిపోయిన తర్వాత నేను నైతిక బాధ్యత తీసుకొని, అంటే పిసి ప్రెసిడెంట్గా నేను 2 సార్లు ఓడిపోవడం జరిగింది. 14లో ఓడిపోవడం జరిగింది, 19లో ఓడిపోవడం జరిగింది. ఈ నైతిక బాధ్యత తీసుకొని నేను రాజీనామా చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అయినా 19లో మళ్ళీ కంటెస్ట్ చేసినాను, నోయింగ్ వెరీ వెల్ పార్టీ కోసం చేసాము. ఇంక బియాండ్ దట్ ఇంక మనం చేయగలిగింది ఏముంది? నేనేమంటున్నా, ఇక్కడికి వచ్చి ఇలా ఉండాలనే మోటివేషన్కి రీజన్ 19 తర్వాత ఇక రియలిస్టిక్గా ఇంకా ఇది ఉపయోగంలో జనం కూడా అవకాశం ఇచ్చినారు. జనం కూడా నాకు అనుకూలంగా నిర్ణయం ఇచ్చినారని నేను భావిస్తా ఉన్నా. దేవుడు కూడా నాకు అటువైపు ఇచ్చినాడు. ఇవ్వడంతోనే ఇక్కడ ఊరికి వచ్చి నాకు ఏదైతే హ్యాపీగా ఉందో, నాకు ఏదైతే సాటిస్ఫాక్టరీగా ఉందో, అది నాకు తెలిసినటువంటి 2 వృత్తులు, ఒకటి వ్యవసాయం, ఇంకోటి రాజకీయము. రాజకీయంలో ఉన్నంత వరకు బాగా చేసినాను. నా తృప్తికి చేయాలి కదా, ఇంకోని మెప్పించడానికి కాదు. 100% ఐ కుడ్ గివ్ బ్యాక్ అనేది ఉంది. ఇది వరి పొలం రీసెంట్గా వరి ఇది పెట్టినాము. సో ఇప్పుడు నాకు తెలిసినటువంటిది ఇది చేస్తున్నాను నేను. అంటే ఎక్కడ జస్టిఫికేషన్ లేకుండా, జస్టిఫికేషన్ అంటే బయట నుంచి చూసే వాళ్ళకి సరే పదవులు చేసిన వాళ్ళు రాజకీయాల్లో రిటైర్ అయిపోయినప్పటికీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టేట్ లీడర్స్ రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. వాళ్ళంతా ఎక్కడ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఇంకెక్కడో ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వై రఘువీరారెడ్డి విలేజ్లో తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ నేను పుట్టింది ఇక్కడ, నేను చదువుకున్నది ఇక్కడ, నేను చివరి వరకు ఉండాలనుకున్నది ఇక్కడ. ఇది కాదు, మంత్రి కాదు, రాష్ట్రపతి అయి ఉన్నా కూడా నేను వచ్చిండేది నీలకంఠాపురంలోనే. అంతే. దిస్ ఈజ్ మై ప్లేస్, దిస్ ఈజ్ మై లవ్లీ మదర్ ల్యాండ్. సో ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు బయట వీడియోస్ తప్ప, మీరు ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నారు? ఫస్ట్ నుంచి చాలా ఈ ఊర్లోనే అంతే, ఇక్కడనే ఉన్నాను. ఇక్కడనే ఉన్నాను. బయట వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియకుండా కొంతమంది మెచ్చుకునేవాళ్ళు, కొంతమంది అయ్యో పాపం అనేటువంటి వాళ్ళు ఈ విధంగా ఉండొచ్చు. కానీ అయ్యో పాపం అని కూడా అంటున్నారా? అనేవాళ్ళు ఉంటారు కదా, ఎందుకు ఉంటారు? అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉండగలుగుతున్నారు సార్? పిల్లలతో డౌన్ టు ఎర్త్ కానే కాదు అది. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ జీవితంలో మొత్తం చాలా సందర్భాల్లో మాట్లాడేవారు. ఆయన 60 సంవత్సరాలకు నేను రిటైర్ అయిపోతాను, 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోతాను అని. రిటైర్ కావాలి సీనియర్స్ అంతా అని అంతకుముందు మాట్లాడేవాళ్ళు పూర్తిగా ఉన్నప్పుడు. సరే, భగవంతుడు ఆయన 60 సంవత్సరాలకి తీసుకెళ్ళిపోయాడు. మీరు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారితో పాటు. మీరు కూడా ఆల్మోస్ట్ 60-65 ఇయర్స్ లోపు రాజకీయాలను వదిలేసినట్టే అదేమన్నా అనుకున్నారా? నేను అలా ఏమనుకోలేదు. నేను అలా ఏమనుకోలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్. అంటే కేవలం అధికారంలోనే ఉండాలి, పదవులే ఉండాలి అనుకుంటే అన్ని వైపుల నుంచి 14లో, 19లో, 24లో అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏమి ఆ పదవుల కోసం ఎందుకు పరిగెత్తాలి? మంచికో చెడుకో కాంగ్రెస్ పార్టీలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మధ్య వేస్తారు. నారు వచ్చేసింది, ఇప్పుడు వేయాలి. ఏమేమి పెట్టారు సార్? పంటలు ఏమేమి పెట్టారు? ఇప్పుడు ఇది వరి ఉంది ఇక్కడ. అక్కడ మీరు ఇది చూస్తారు కదా, ఇది కంది చూస్తారు. పైన మొక్కజొన్న ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇదే ఇక్కడ నుంచి ఇది పూర్వ మామిడి చెట్లు. ఇది నియర్లీ ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయి దీనికి. 70-80 సంవత్సరాలు నేను పుట్టక ముందు నుంచి ఉన్న చెట్లు ఇవి. తర్వాత అక్కడ అంటే ఆ రోజుల్లో వచ్చి ఇక్కడ చెట్ల కింద ఆడుతూ ఉండేవాళ్ళేమో కదా? అంతే కదా. రీసెంట్గా నేను నా మనవరాలు కూడా ఇక్కడ ఆడుకున్నాం. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇలా వేస్తూ ఉంటారు ఈ బండలతోటి. ఇట్లా బండలు ఎక్కువ లభ్యత ఉంది కదా ఇక్కడ. సో ఇటువంటివి వేస్తుంటాడు. కాపులా కాసేటువంటి వాడికి ఆ చలికి వర్షానికి ఇది కాకుండా, చలికి ఎండకు కాకుండా ఉండడానికి. సో వ్యవసాయం లాభసాటిగా ఉందా సార్?
నిజంగా చెప్పాలంటే లేదు. లేదా? లేదు. ఎలా మరి? మీరు చాలా విధానాలు తీసుకొచ్చాం, అగ్రికల్చర్ మినిస్టర్గా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం, అగ్రికల్చర్ గ్రోత్ పెంచామని చెప్తున్నారు. మీరు వచ్చి వ్యవసాయం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు లాభసాటిగా లేదు అని చెప్తున్నారు. ఎస్. ఎలా? అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. వ్యవసాయం సంక్షోభంలో లేదు, రైతు సంక్షోభంలో ఉన్నాడు. ఓకే. రైతు సంక్షోభంలో, వ్యవసాయ సంక్షోభంలో ఉంటే ఈరోజు తినడానికి తిండి గింజలు ఉండేవి కాదు కదా. ఈ రోజు నుంచి ఇంక 2 సంవత్సరాలు పంట ఒక్క గ్రామం పండకపోయినా కూడా సరిపడే తిండి గింజలు ఉన్నాయి మా దగ్గర ధాన్యాగారాల్లో. సో వ్యవసాయం సంక్షోభంలో లేదు, రైతు సంక్షోభంలో ఉన్నాడు. సో రైతును సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి? రైతు సంక్షోభంలో ఉంటే 3 సార్. ఒకటి చిన్న కమతాలని ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ రెండవసారి నన్ను వ్యవసాయ మంత్రిగా తీసుకున్నప్పుడు అప్పుడు అనుకున్నాము సార్ ఏమి ఈ కోఆపరేటివ్ అగ్రికల్చర్ దీన్ని తీసుకొని రావాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 ఎకరాలు ఉండే రైతు 10 ఎకరాలు ఉండే రైతు ఎకరా ఉండే రైతు ఎరువుకు వాడు మార్కెట్కి పోయి రావాలి, విత్తనానికి పోయి రావాలి, పురుగు మందులకు పోయి రావాలి, ఇది అమ్మడానికి పోయి రావాలి, ఇది వాడు మెకనైజేషన్ అదంతా కూడా వాడు తీసుకోవాలి, వాడు పిచికారీ చేసుకోవాలంటే వాడు చేసుకోవాలి. ఇది వచ్చింది. అట్లా కాకుండా గ్రూప్ ఫార్మింగ్ చేసినట్టయితే ఇవంతా కూడా సింగిల్ సోర్సింగ్, విత్తనాలకు, ఎరువులకు, పురుగు మందులకు, స్ప్రే చేయడానికి, మేనేజ్మెంట్కు, ప్రాసెసింగ్. నేను ఒకనే ఏం ప్రాసెస్ చేయగలుగుతాను చెప్పండి? మార్కెటింగ్ ఈ విధంగా అన్నీ చేసి, సో కొన్ని మంచి రెప్యూటెడ్ కంపెనీలు కూడా వాటితో కలిపి చేస్తే డెఫినెట్గా అది ఒకటే సొల్యూషను. దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఇది చేస్తూ బార్గెనింగ్ కెపాసిటీ వస్తుంది. ఈరోజు రైతుగా చిన్న రైతు పెద్ద రైతు కూడా బార్గెనింగ్ కెపాసిటీ ఎన్ని రోజులు పెట్టుకుంటాడు. అదే ఇటువంటి సొసైటీలు ఫామ్ అయినప్పుడు డెఫినెట్గా బార్గెనింగ్ కెపాసిటీస్ పెరుగుతాయి. అది ప్రభుత్వాలు పాలసీగా తీసుకోవాల్సిన ఇమీడియట్ గా ఉన్న ఫార్మర్స్ ఎవరైతే సింగిల్ 1 ఎకరా 2 ఎకరాలు చేసుకున్న వీళ్ళందరినీ ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేయాలంటే ప్రభుత్వాల వైపు నుంచి ఏం జరగాలి? 3 చేయాలి సార్. ఒకటి అష్యూర్డ్ వాటర్. మా దగ్గర ఎందుకు వ్యవసాయం పరిగెత్తిపోతున్నారు? వర్షాధారం. ఈ జిల్లాలో 25 పాత అనంతపురం జిల్లాలో 25 లక్షల ఎకరాలు వేరుశనగ వేసేటువంటి వాళ్ళు. ఈరోజు 2-3 లక్షల ఎకరాలు కూడా వేయడం లేదు మొత్తం జిల్లాలో. 10% పడిపోయింది. కారణం ఏమంటే వర్షాలు సరిగ్గా రావడం లేదు. ఎన్ని రోజులు అని పెడతారు? పూర్తిగా వర్షాభావ పంట కదా, పూర్తి వర్షాధార పంట. పోనీ బోర్ల కింద కూడా అది కూడా గ్యారంటీ లేదు. సో నీరు నంబర్ 1, నంబర్ 2 కరెంటు, అష్యూర్డ్ కరెంట్, నంబర్ 3 ప్రైస్, గిట్టుబాటు ధర. మినిమం సపోర్ట్ ప్రైస్ కోసమా గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర అనేటువంటిది ఎంఎస్ స్వామినాథన్ చెప్పినాడు, సైంటిఫిక్ ఇది పెట్టినాడు. లాస్ట్ టైం సిడబ్ల్యూసి మీటింగ్ మా చేరినప్పుడు కూడా అగ్రికల్చర్ దీనిలో నేనే కన్వీనర్ని. అతను హుడా గారు చైర్మన్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ హర్యానా, నేను కన్వీనర్ని. మేము అద్భుతమైన విషయం అది కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్ మన మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. ఇప్పుడు ఈ బోర్లు చూస్తున్నాం, ఇది బాగా వర్షాలు బాగా వచ్చింది కాబట్టి బావి నుంచి వచ్చేటువంటి బోర్లు ఇంకా పైన ఉన్నాయి. బోర్ల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి సార్ బోర్లు ఇక్కడ? బోర్లు మాకు 1000-1200 అడుగులు నీళ్ళు లోపలికి వెళ్ళాలి. 1000 అడుగులు, ఒకసారి 700-800 కూడా దొరుకుతాయి. ఈ మధ్యలో జనరల్గా 1000-1200 అడుగులు కాదు సార్. 800-700 అంటే కూడా చిన్న విషయం కాదు కదా. చిన్న విషయం కాదు. ఇది ఎప్పటి బావి ఏంటి సార్? ఇది దాదాపు ఇంకా నేను పుట్టక ముందు తీసినటువంటి బావి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను పుట్టక ముందు. దీనికి 70-80 సంవత్సరాలు. యు ఆర్ 68 నౌ. ఐఎమ్ 68. సో బోర్లు ద్వారా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా జిల్లాలో ప్రమాదంగా ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఇది ఎలుగుబంటి తిరుగుతున్నాయి ఇక్కడ, ఎలుగుబంటి పొలాల్లో కూడా పుష్కలంగా. ఇదంతా ఫారెస్ట్. లోపలికి పోతే మనం ఎక్కడ ఉన్నాం, ఏదో ఫారెస్ట్లో ఉన్నాం అనిపిస్తుంది. ఎలుగుబంటి పెంట. అవునా?
అడవి పందులు, ఎలుగుబంట్లు మస్తు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది నాది మ్యాంగో. ఇది ఏం మ్యాంగో సార్? స్పెషల్ మ్యాంగో అన్నీ ఉన్నాయి. ఆల్ఫన్సో ఉంది, బెనిషా ఉంది, తోతాపురి ఉంది, తర్వాత ఇది ఖాదర్వల్లి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాంగో ఫార్మింగ్ 100 ఎకరాలు ఉంది నాకు. ఓకే, 100 ఎకరాలు. అప్పుడే పూత కూడా స్టార్ట్ అయింది. చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది. మ్యాంగో ఫార్మింగ్ కూడా లాభదాయకంగా లేదా సార్? లేదు, మ్యాంగో ఫార్మింగ్ ఇట్ ఈస్ నాట్. బట్ మార్కెట్లో మేము కొంటుంటే కిలో 200 రూపాయలు, 250 రూపాయలు, 300 రూపాయలు కూడా కొంటుంటాం మార్కెట్. ఎస్. మరి ఇక్కడ ఫార్మర్కి అసలు గిట్టుబాటు కూడా కాకుండా ఎందుకు పోతుంది? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ ఒక్కొక్క రైతు వాడు చేయలేడు, ఎక్స్ప్లాయిటేషన్ గురవుతా ఉన్నాడు. అంతా ఒక సొసైటీ దగ్గర ఉందని చెప్తే వాడు వాళ్ళ నాయన కూడా అంతా దిగి వస్తారు. వాడు నా దగ్గరికి వస్తాడు, నేను వాని దగ్గరికి పోయేది కాదు. సో అప్పుడు ఇది అవుతుంది. వాడు లేదంటే నేను ప్రాసెస్ చేసుకుంటాను. ప్రాసెస్ చేసుకునే టైం అవకాశం కూడా ఉండాలి. ఉంటుంది. ఇండివిజువల్గా ఉండదు, గ్రూప్గా అయితే ఉంటుంది. నేను ఒకటి ఎట్లా చేస్తాడు ప్రాసెసింగ్ ప్లాంట్, లక్షల కోట్ల రూపాయలతో ఎటువంటిది. సో అది అందుకోసం దట్ ఈస్ ద కాన్సెప్ట్. నేను రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుకున్నటువంటిది. అతను ఇది 2009 సెప్టెంబర్ 2వ తేదీ చనిపోతాడంటే 1వ తేదీ లాస్ట్ ఒక అఫిషియల్ మీటింగ్ జరిగింది ఇన్సూరెన్స్ సంబంధించి. దట్ వాజ్ ద లాస్ట్ అఫిషియల్ మీటింగ్ అతను చీఫ్ మినిస్టర్ చనిపోకముందు. అండ్ అన్అఫిషియల్గా దీనికి సంబంధించి మా ఊరు వాళ్ళనే ఇక్కడ సొసైటీలు కూడా మేము ఎట్లా ఏర్పాటు చేయాలని మాట్లాడుకొని ఆల్రెడీ ప్లాన్ చేశారు, ఎగ్జిస్ట్ అయిపోయి 100%. ఇక్కడ మా ఊర్లో, తర్వాత పక్కన గుండుమల అంటే మెడవాయి పంచాయతీలో 2 సొసైటీలు చేయాలని రైతులతో అంతా కూడా అంగీకారం తీసుకొని కొంత మంచి రెప్యూటెడ్ కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా జైన్ ఇరిగేషన్ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించి అంతా మాట్లాడి అప్పుడు చేసాం మేము. చేస్తే ఎలుగుబంటే సార్ ఇది ఎలుగుబంటి. కరెక్ట్, యువర్ రైట్. సో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే గ్రూప్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉంటే 100% చేసేటువంటి వాళ్ళం. 100% చేసేటువంటి వాళ్ళము. ఎంతో మార్పు వచ్చేటువంటి. ఈ చదువుకున్న యువకులు ఇప్పుడు ఎవ్వడు వ్యవసాయంలో నిలవడం లేదు. కెరీర్గా చూడలేకపోతున్నారు, చూడలేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళకి లాభ సాటి కాదు కాబట్టి. సరే, ఎట్లా మీరు సందర్భం వచ్చింది 2 ఇష్యూస్. చదువుకున్న జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్ వైపు రాకపోతే, చూడకపోతే కంట్రీ ఎకానమీ పూర్తి కొలాప్స్ అవుతుంది. మనం ఎవరు తిండి గింజలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. తిండి గింజలకు మళ్ళీ ఇబ్బంది వచ్చే ప్రమాదం ఇమ్మీడియట్గా లేకపోయినా రాబోయేటువంటి 10 ఏళ్లలో ఉంది. అదే ప్రారంభమైతే మాత్రము ఇంకా ఆ రోజు బ్రిటిష్ వాడు చెప్పినాడే వీళ్ళు మనిషిని పీక్కొని తినాలి అని. అప్పుడు బెంగాల్ కరువులో దానిలో అప్పుడు లక్షల మంది చనిపోతే అది అన్నారు కదా, అది జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏం చెప్తారు సార్ యూత్కి, మా జనరేషన్కి, మాకంటే తక్కువ కొత్త జనరేషన్కి? మీరు అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు, దశాబ్దాలుగా అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉంది, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేశారు మీరు. సో ఇప్పుడు మీరు మళ్ళీ అగ్రికల్చర్ దీంట్లో ఉన్నారు, రైతుగా రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు రైతు పడే కష్టాలని. కొత్త జనరేషన్ రావడానికి మీరు చెప్పే సలహాలు ఏంటి అంటే? అటు ప్రభుత్వాలు, అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న యూత్ ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఏదో ఏసీ గదుల్లో కూర్చోవాలి, లేకపోతే ఐటీలో కూర్చోవాలి, లేకపోతే నెలకు ₹1,00,000 సంపాదించాలి, అదే లైఫ్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ అగ్రికల్చర్లో ఉన్న ఫలంగా వస్తే నాకు తెలుసు మీరు చేతులు కాల్చుకోవడమే. బిజినెస్లో రావద్దు, రాగానే డబ్బులు వస్తున్నాయన్నట్టు రావద్దు. ఇది ఉన్నది. దీనికి ప్రభుత్వానికి గ్యారెంటీ ఇవ్వాలి. ఏమి ప్రభుత్వాలు కానీ కంపెనీలు కానీ గ్యారెంటీ ఇస్తుంది. అరే నెల పని చేయరా బాబు, నీకు 70,000 జీతం ఇస్తాము, ₹1,00,000 జీతం ఇస్తాము అంటున్నా. అదేవిధంగా ఈ రైతుకు కూడా ఇదో మీకు భరోసా ఉంటాము. ఇదో నీవు ఈ పంట పడితే నీకు గిట్టుబాటు ధర వరికి కానీ రాగులకు కానీ ఇంకో దానికి కానీ ఇంత ఉండాలి. ఇది మా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, గిట్టుబాటు ధర, ఇది గ్యారెంటీ ఇస్తాం మీకు. ఇదో వాటర్ గ్యారెంటీ ఇస్తాము. ఇప్పుడు కూడా కొంచెం వాటర్ ఉన్న చోట అగ్రికల్చర్ బెటర్గా ఉంది. బెటర్ పవర్ ఉన్న దగ్గర ఓకే, మార్కెటింగ్ ఇది వాటర్ అండ్ పవర్ ఇది ఉన్న చోట ఇవి ఇమ్మీడియట్గా చేయడం. అట్లా యూత్ను చదువుకున్న వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళకు ఉంటాయి. ఈ సహకార
ఉమ్మడి వ్యవసాయం స్టార్ట్ అయితే దానిలో లివ్ అండ్ లెట్ లివ్, దానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున తోడ్పడాలి. ఈ చిల్లర ఇవేవో సబ్సిడీలు ఇస్తాము, రైతు భరోసాలు ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, ఇటువంటివన్నీ కూడా చిల్లర ఎన్ని రోజులు ఉంటుంది? రైతు భిక్షాడ ప్రతిసారి క్యూలో వచ్చి నిలబడి లేకపోతే నాకు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడానికి సపోర్ట్ ఇవ్వాలి. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ ఇవి దేవాలయం అన్నాడు వచ్చి నాగార్జున సాగర్ని. ఆ దేవాలయం ఈరోజు చాలా మందికి భోజనం పెడుతుంది కదా. అటువంటి శాశ్వతమైనటువంటి చేయాలి, కానీ ఇవి ఓకే ఫర్ ద టైమింగ్ తప్పదు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు, ఇవి మిగిలినటువంటివి అన్నీ తప్పవు. సొల్యూషన్ కాదు, రిలీఫ్ అది. రిలీఫ్ అది. సొల్యూషన్ ఈజ్ దిస్. దీర్ఘకాలికంగా ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి. సో గవర్నమెంట్ అనే దాన్ని ఈనాటికి కూడా 60% డిపెండ్ అయినటువంటి రైతులకు మీద అంటే టోటల్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చేశారు కాబట్టి ఎన్ని విమర్శలు వచ్చినా ఏమి వచ్చినా కూడా మొండిగా నిలబడి జలయజ్ఞం అన్నాడు. ఏమనుకో భరోసా, నాకు వస్తాయి, నాకు 2 ఏళ్లకు 5 ఏళ్లకు 10 ఏళ్ళకు నా పొలానికి కూడా నీళ్ళు వస్తాయి, ఆ ధైర్యంతో నిలబడినాడు. వచ్చినాయి కదా, వచ్చినాయి కదా, అతను ధైర్యం ఇచ్చినాడు. ఆ రోజు పూర్తి వడ్డీలు తగ్గించడం కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రుణమాఫీ చేస్తే నిజాయితీగా కట్టిన వాడు నష్టపోకూడదని వానికి 5,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి కానీ, తర్వాత నీటి ఆదా కోసం డ్రిప్ స్ప్రింక్లర్ యథేచ్ఛగా ఇవ్వడం కానీ, దేశంలో ఎవడు చేయకపోయినా హార్టికల్చర్కు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం కానీ, ఇవన్నీ SC STలు కూడా వాళ్ళు కూడా మిగిలిన రైతులతో సమానం కావాలని చెప్పి వాళ్ళు తోటల పెంపకం కానీ, వాళ్ళకి బోర్లు వేయడం కానీ, ఇవన్నీ ఉన్నాయే. మేము పీస్మీల్గా తీసుకోలేము, హోలిస్టిక్గా తీసుకున్నాము. రైతును హోలిస్టిక్గా తీసుకున్నాము. దానికి నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ 5 years అది చేసాము. నెక్స్ట్ 5 years ఏం చేయాలి అనేటప్పుడు ఈ విధంగా చేయాలనుకున్నాము. ఉమ్మడి వ్యవసాయం చేయాలనుకున్నాము. అది మేము అతను బతికుండింటే ఒక 2 ఏళ్లలోనే ఆ ఫలితాలని కనీసం జిల్లాకు 1 or 2 చేసేవాళ్ళం. అది మళ్ళీ స్ప్రెడ్ చేసి ఉంటే నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు రాష్ట్రపతి నన్ను పిలిపించి రాష్ట్రపతి భవన్లో, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా వచ్చి ఇక్కడ జూబ్లీ హాల్లో కూర్చొని ఆ రోజు చేశాను. మొత్తం దేశమే మాకు నిలబడేది. ఆ రోజు ఎవడు లీడర్షిప్ తీసుకోలేదు, ఆ రోజు మేమే తీసుకున్నాము. బీటీ పత్తి విత్తనాలు అంత ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే గట్టి మేమే, వివర్ ద లీడర్, వీ టుక్ ద లీడర్షిప్. 8 రాష్ట్రాల అగ్రికల్చర్ మినిస్టర్లంతా పిలిపించి సుప్రీంకోర్టు వరకు పోయి మరి మెడ వంచి 3,000 కోట్ల రూపాయలు నరసింహరావు గారు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు మేము ఆదా చేసాము రైతులకు. ఏమి ఇది పత్తి విత్తనాలు ఇది తగ్గించడం ద్వారా 1,800 రూపాయల నుండి 600 రూపాయలు తీసుకొని వస్తుంది మోన్సాంటో వాళ్ళతో. సో ఇటువంటివి మేము కమిట్మెంట్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఎందుకంటే నేను రైతునే, రాజశేఖర రెడ్డి గారు రైతే, మాకు తెలుసు దాని పరిస్థితి ఏమైనది. సో ఇది మొక్కజొన్న. సో అంతర్ పంటగా సో మీరు కమర్షియల్ క్రాఫ్ట్ని కూడా దీంట్లో రెగ్యులర్ దాంట్లో మిక్స్ చేస్తున్నారు. ఇది చేస్తా. అక్కడ మామిడి తోట ఉంది, ఇంకా అవతల ఇంకొక ఇక్కడ ఒక 40 ఎకరాలు ఉంది. 40 అక్కడ అక్కడ 50 ఎకరాలు ఉంది. డ్రిప్పే ఇది. సో నీకు ఇందాక మా ఫాదర్ వాళ్ళు కొన్నది అని చెప్పినారు కదా, ఆ స్పాట్కి తీసుకెళ్ళాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా ఇది నడుస్తుంది, జరగాలంతే. వస్తుందా పోతుందా అనేది. కానీ అదే నేను చెప్తుంది, మీరు ఇందాక ఇవ్వుతున్నారే, మా జనరేషన్ వరకు మేము అది లెక్కలు చూడడం లేదు. ఎంత పెట్టినాను, నాకు ఎంత వచ్చింది అని చూడడం లేదు. ఇది మాకు ప్రెస్టేజ్. డబ్బులు కోణంలో, బిజినెస్ కోణంలో లేదు, చూడలేదు. ఇది నా ప్రెస్టేజ్. నా పొలంలో పంట ఉండాలంతే. నేను వ్యవసాయదారుని ఉండాలి, నా బీడు ఉండడానికి వీల్లేదు అనేది నా జనరేషన్. నా నెక్స్ట్ జనరేషన్ నేను పెడితే నాకు ఎంత వస్తుంది
అనే లెక్కలు వేసుకొని వాడు దిగుతాడు. రాకపోతే డిసప్పాయింట్ అయిపోతాడు. సో దానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. అండ్ పెద్ద డేంజర్ ఉంది అది. సో గవర్నమెంట్ షుడ్ రైస్ టు ఎక్స్పెక్టేషన్స్. అది లేకుండా యువత రావడం లేదు ఎందుకు వస్తారు? వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం మనం. ఏం ప్రొటెక్ట్ చేస్తాం? వచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం భరోసా. సార్ కూలీలు పెద్ద సమస్య అయిపోయింది. చాలా మొత్తుకుంటున్నారు. చాలా పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య మీకు కూడా పెద్ద సమస్య చెప్తాను. 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఎవరు పొలాల్లో పనిచేయడానికి రావడం లేదు. ఇప్పుడంతా కూడా మాకు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళే. ఆ జనరేషన్ పోయిందంటే ఇంకో 10 ఏళ్ళు పోయిందంటే ఇంకెవరు ఉండరు. ఇంకెవరు ఉండరు. అంటే వచ్చిన వాళ్ళకి కూడా రేట్ పెరిగిపోయింది. బాగా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. పెరిగింది కానీ అది రైతుగా అనే మాట ఎందుకు గిట్టుబాటు కావడం లేదు. కానీ వాళ్ళని చూస్తే, ఆ కూలీ చేసుకునే వాళ్ళని చూస్తే వాళ్ళకి వస్తున్నటువంటి వానికి ఎట్లా వర్కౌట్ అవుతుంది? పెరిగినటువంటి ధరలు ఏమున్నాయి? వానికి కూడా వర్కౌట్ కాదు కదా. సో వానికి వర్కౌట్ కావాలంటే ఆ కూలీ థ్యాంక్స్ టు సోనియా గాంధీ, థ్యాంక్స్ టు మన్మోహన్ సింగ్ నరేగా తీసుకొని రావడంతో ఈరోజు కూలీలు నేను చెప్తున్నా 2004 ముందు నేను 20 రూపాయలు కూలి ఇచ్చానండి. 2004 ముందు 20 రూపాయలు 20 రూపాయలు నేను ఇచ్చేటువంటి వాడిని. నా పొలంలో కూడా 20 రూపాయలు ఇచ్చేటువంటి వాడిని. ఓకే పర్ డే. ఈరోజు 300 రూపాయలు ఇస్తాను. జస్ట్ 20 ఇయర్స్లో 10 టైమ్స్ పెరిగిపోయింది కదా. ఎట్లా 300 దొరుకుతున్నారు. ఇంకా మీకు 300 ఇచ్చినా కూడా దొరకడం లేదు. డబ్బులు పెంచాల్సిందే కానీ మనుషులు దొరకడం లేదు. 25 టైమ్స్ పెరిగినా బట్ ఆనాటికి ఈనాటికి ఉన్న పరిస్థితి ఏమి? ఈరోజు కిలో బియ్యం 50 రూపాయలు అయిపోయింది. అన్ని రేట్లు బాగా పెరిగిపోయినాయి. రైతు దగ్గర పెరగల. రైతుకి ఏం పెరిగింది? రైతుకి ఏం పెరిగింది? ఈ 10 ఏళ్ళలో ఏనయ్యా, ఈ 10 ఏళ్ళు ఇది ఉలవ ఇస్తారా? ఓకే, దాని ఎంట్రీ వెనక్కి వచ్చేస్తాం. లోపలికి ఏం వద్దులేరా, ఊరికే అడిపోయి వచ్చేస్తాం. మంచి రేటు ఉంది ఉలవకి ఇప్పుడు. 70-80 రూపాయలు ఉంది కిలో. సార్ ఉలవ ఇట్లా మన పందిళ్ళ మీద పెట్టమా? పందిళ్ళు లేక దానికి అవసరం లేదు. ఉలవకు అవసరం లేదు. ఇది అవ్వగానే ఈ సంక్రాంతి అవ్వగానే హార్వెస్ట్ చేసేస్తాం. ఎంత వస్తుంది సార్ ఎకరాకి యూజువల్గా? ಎಷ್ಟು ಕ್ವಿಂಟಾಲ್ ಆಗ್ತೈತೆ? 8 ಕ್ವಿಂಟಾಲ್ ಆಗಬೇಕು. 8 ಕ್ವಿಂಟಾಲ್ ಮೇಲೆ ಬರಬೇಕು. 8 ಕ್ವಿಂಟಾಲ್ ಎಲ್ಲಿ ಬರ್ತೈತೆ ಬಿಡಲಿ? ಇದು ದಾದಾಪುರ 8 ಕ್ವಿಂಟಾಲ್ ಇದ್ರಾಗ ಬರಬೇಕು ಇವಾಗ. అదే 2 ఎకరాలు సరే. ఈ 2 ఎకరాల్లో 8 క్వింటాల్ రావచ్చు అంటా ఉన్నాడు వీడు. 2 ఎకరాల్లో? ఈ 2 ఎకరాల్లో ಚೆನ್ನಾಗೈತೆ బిడు. బాగుంది, పంట బాగుంది. సో రేట్ ఎలా ఉంటుంది సార్? రేటు 70 రూపాయలకి ఏం తక్కువ లేదు కిలో. అంటే కింటా 7,000. కింటా 7,000. రమ్మా, ఉలవలు పచ్చి ఉలవలు ఎప్పుడు లైఫ్ టైంలో తిని లేదు. 2 ఎకరాలకు 2 ఎకరాలు 2 లక్షలు. 2 ఎకరాలకి 2 లక్షలు. అది కూడా ఉండేది కాదు. 50 years బ్యాక్ కదా. అక్కడ దాకా బెంగళూరు లేదు కదా సార్ అప్పుడు. ఇది కేశవరెడ్డి మామ వాళ్ళదే ఇది బావి. కానీ వాళ్ళు ఎవరు పంటే పెట్టట్లేదు సార్, వదిలేశారు. ఇటువంటి పెద్ద భూకామందులు మా ఊర్లో 2 ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పంటే పెడితే నష్టమా? అంతే కదా. కౌలు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరా సార్? పంట పెట్టకపోతే కౌలు కూడా ఏం మిగలదు కదా. కౌలు చేసేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. అట్లా తయారైపోయింది. ఇంక ఇక్కడ నుంచి కాలువ ఇట్లా పోయేది ఇది. సో ఇది కేశవరెడ్డిది ఇది. సో ఇట్లా కాలువ పోతే ఇంకా అక్కడ వరకు క్లోజ్ అయిందంటే ఇంకా కింద దాసూరు వాళ్ళకి దాసప్పపాళ్యం. సో మీరు అన్నట్టు మీ ఇల్లు, కరెంటు, గిట్టుబాటు ధర ఉంటే పొలం ఎవరు ఇలా ఖాళీ పెట్టరు సార్? పెట్టారు కదా. గిట్టుబాటు అయితే ఎందుకు పెడతారు? పోయా సిటీలో అక్కడెక్కడ ఎందుకు పోయి ఉండాలి?
మీ పిల్లలకి జనరేట్ చేయగలిగారు మీకు చిన్న ఇది చెప్తున్నాను. మొన్న ఆ రోళ్ళ దగ్గర నుంచి ఫాదర్ అండ్ సన్ వచ్చినారు. వానికి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నారు జీతం. ఇక్కడ బెంగళూరులో వాడు ఎలక్ట్రిక్ డిప్లొమా ఏదో చేసుకున్నారు. వాడు ఉద్యోగానికి వచ్చి ఇక్కడ సోలార్ వాళ్ళ దానిలో మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాడు. గవర్నమెంట్ కూడా కాదు వాడు అడిగింది, ప్రైవేట్దే. ఇక్కడ సోలార్లు ఇప్పాయని. అరే ఇక్కడ వీడు 12,000 కదరా ఇచ్చేది, నీకు అక్కడ 30,000 వస్తుంది, బెంగళూరులో 12,000 ఎందుకంటే అది దానికంటే ఇది బెటరు నాకు. కనీసం మా తల్లిదండ్రుల దగ్గర ఉంటాము, మా పిల్లల్ని ఇక్కడ ఏదో చదివించుకుంటాము, ఆ బాడీలో అవన్నీ కట్టించుకొని చేయడానికి ఇబ్బంది అవుతుంది, మాకు ఇది 12,000 చాలంటా ఉన్నాడు. 10,000 నీకు ఉంది కదరా, నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు వ్యవసాయం చేసుకోరా, ఏం గిట్టుబాటు అవుతుంది? సో ఇట్స్ నాట్ దట్ కొంతమందికి ఉందిలే. ఇప్పుడు ఎస్పెషలీ ఈ చదువుకున్న అమ్మాయిలందరూ సిటీలు పోవాలని, పల్లెల్లో ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. పల్లెల్లో వారికి 200 కాదు 1000 ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వని పోంటారు. నాకే ఇప్పుడు నా పెళ్లి వయసు ఉంటే నాకు అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేరు. కానీ మేడం అప్పుడు బాగా చదువుకున్నారు కదా, వచ్చి ఊర్లో ఎలా ఉన్నారు నాకు డౌట్. ఆమె అప్పుడు ఆమె ఇంటర్మీడియట్ చదివింది. నేను మా మేనరికంలోనే అర్బన్ ఓరియంటేషన్ కదా వాళ్ళది, అర్బన్నే. అప్పుడు నాకు ఇంకా ఇక్కడ చేశారు. మా అన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటుందిలే సార్. బావి వెరైటీగా ఉంది సార్. బావి చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫాదరు ఆమెను దీనిలో ఓపెన్ యూనివర్సిటీలో BA చేపించి MA చేపించి చదువుకోవాలి అని చెప్పేసి ఆమెను ఎంకరేజ్ చేసి. ఓహో, పెళ్ళి అయిన తర్వాత చదువుకున్నారా? పెళ్ళి అయిన తర్వాత చదువుకున్నది. ఆమె ఒక స్కూలు, ఒక కోల్డ్ స్టోరేజ్. తర్వాత మా ఫాదరు అప్పుడు ఇనప్పెట్టి అంట మా దగ్గర, ఇనప్పెట్టి తాళం నా చేతికి ఇవ్వలేదు, మా నాయన ఆమె చేతికి ఇచ్చింది. మీకు ఎందుకు ఇవ్వలేదు? మేడం ఎందుకు ఇచ్చుంటారు? నా మీద దాని మీద నమ్మకం లేదు అతనికి. వీడు ఖర్చు పెట్టేస్తారు అంతే. మీ పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నారా సార్ అగ్రికల్చర్ పైన? పాలిటిక్స్ పైన లేరు, అగ్రికల్చర్ పైన లేరు. కానీ 3 జనరేషన్ నుంచి మీ తాతగారు రఘురామరెడ్డి గారు, మీ ఫాదర్ కంటిన్యూస్గా అగ్రికల్చర్ తోటి అయితే అసోసియేషన్ మిస్ అవ్వాలా? ఏం పని మిస్ అవ్వలేదు. ఐ ఓన్లీ హోప్ సూనర్ ఆర్ లేటర్ వాళ్ళకు కూడా రియలైజేషన్ వస్తుంది. యు ఆర్ విషింగ్ దట్. యా, సూనర్ ఆర్ లేటర్ రావాలి వాళ్ళకు కూడా ఇవి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొంత నష్టపోయిన వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు కదా, ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫైనాన్షియల్ హెల్తీగా ఉన్నారు కదా, దే షుడ్ నాట్ ఫీల్ ఫర్ ఇట్. మాకే పెద్ద ఇబ్బంది లేదు. దే షుడ్ గెట్ రెడీ ఫర్ లాస్ ఆల్సో. లాస్ అనే కంటే మనకు ఓవరాల్గా వచ్చేటువంటి ప్రాఫిట్లో కొంత తగ్గచ్చు. సార్, వైఎస్ఆర్ బ్రతికుంటే ఎలా ఉండే రాష్ట్ర రాజకీయాలు అనుకుంటున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే సెకండ్ టర్ము అతను ఇంకా రెట్టింపు కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాడు, మాతో చేయించేవాడు. మేము కూడా ఉత్సాహంతో ఉన్నాం చేయాలి అని చెప్పేసి. సో రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ పోస్ట్ అని చెప్పి అతను ఎవరెవరు ఏ పోస్ట్ సూట్ అవుతారో అని అతను ఎక్సలెంట్ అనాలిసిస్. సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా హీ వాజ్ సక్సెస్ఫుల్. సెకండ్ టైం మరింతగా చేసుకున్నారు. అట్లా ఎంపిక చేసుకొని అతను వ్యవసాయానికి సంబంధించి, మహిళలకు సంబంధించి, హెల్త్కి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి ఇవన్నీ ఇంకా తీసుకెళ్ళేటువంటి వాడు. సెకండ్ టైం కూడా మాకు అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉండింది కాబట్టి అందులో మేజర్ పోర్షన్ మన దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు అత్యంత ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు ఆ రోజు. కాబట్టి ఇంకా మనకు ఫండ్స్ బాగా వచ్చేటువంటి, ఎంపీలు కూడా ఎక్కువ ఉన్నారు, ఎక్కువగా ఉండేటువంటి ఉన్నారు. అప్పుడు అద్భుతంగా వచ్చేటువంటిది. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళది ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకుండా ఉన్నారు. ఇంకో 50 ఏళ్ళైనా మర్చిపోరు. అటువంటి ఇంకో 5 ఏళ్ళు కూడా వచ్చి ఉండింటే
పరిస్థితి ఇంకో రకంగా ఒక రకంగా ఉండేది. అన్ని రంగాల్లో కూడా. స్పెషల్లీ నేను ఒక రైతుగా, నేను ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇంకా ఈరోజు కూడా నాకంటే మీ తెలంగాణ నుంచి నేను 12 ఏళ్ళు ఇదైనా ఎవరు చెప్పింది నాకు, నిరంజన్ రెడ్డి 2 years బ్యాక్ ఎప్పుడో నేను తర్వాత కర్ణాటక మినిస్టరు మేమందరం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్కి హైదరాబాద్లో అటెండ్ అయితే అతను నా పక్క కూర్చొని అంటా ఉన్నాడు, ఏమన్నా ఇప్పటికి కూడా మా వాళ్ళందరూ కూడా నిన్నే గుర్తు చేసుకుంటా ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ అంటే ఇప్పుడు గుర్తు చేసుకోండి. సో నేను రెవెన్యూ మంత్రి, దానిలో కూడా ఎన్ని రెవల్యూషన్ ఇవి తెచ్చినా ఎక్కడైనా గ్రామాలకు పోతే వ్యవసాయ మంత్రి అని అంటారు, ఇప్పటికి కూడా అంటారు. సో అంత మార్క్ వేశారు. 5 years రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, 5 years మీరు కావచ్చు, మీ పోర్ట్ఫోలియోస్ అలాగే గుర్తున్నాయి. స్టేట్ బైఫర్కేషన్ జరిగి ఉండేదా సార్? జరిగేది కాదు, ఇంపాసిబుల్ జరిగేది కాదు. సో కమిట్ అయ్యింది సోనియా గాంధీ, ఇవ్వాలనుకుంది. మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా, సోనియా గాంధీ కాదు, పార్టీ యాజ్ ఎ హోల్ కమిట్ అయింది. కమిట్ అవడంతోనే టీఆర్ఎస్తో ఆ రోజు కలిసి చేసుకున్నారు. తర్వాత అనేకమైనటువంటి దానిలో చేశారు. 2008లో కూడా రీట్రేడ్ చేశారు. ఇవన్నీ చేసినటువంటి కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బలం, అతనికి ఉన్నటువంటి పలుకుబడి, ఆ దీంతో ఏది జరిగి ఉండింటే టీఆర్ఎస్ అనేది క్లోజ్ అయిపోయేది, టీఆర్ఎస్ బంద్ అయిపోయేటువంటిది. అప్పటికి ఆల్మోస్ట్ అప్పటికి అన్నిటి కూడా అన్ని స్టెప్స్ జరిగినాయి. ఇంక మళ్ళీ టీఆర్ఎస్ అనేది మళ్ళీ లేచి కూర్చునేది కాదు, వాళ్ళ ఉద్యమం ఉండేది కాదు. అంటే నాట్ ఓన్లీ టీఆర్ఎస్ కదా, తెలంగాణ మూవ్మెంట్ అయితే కొంత మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడు రైజ్ చేస్తూ వచ్చారు. అది క్లోజ్ అయినాక మా వాళ్ళు ఇంకేముంటారు, అంతే కదా. అదైన తర్వాత ఇంకేముంది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కదా వీళ్ళంతా వచ్చింది. అంతకుముందు ఏదో ఊరికే పత్రికలకు దీనికి దానికి తప్పనిస్తే అంత దీనిగా లేదు కదా. సో 50 members ఎమ్మెల్యేలు గెలిపించారు అప్పుడు 2009లో తెలంగాణలో. స్టేట్ డివైడ్ అయ్యేది కాదు, స్టేట్ మరో రకంగా ఉండేది, దేశానికంతా ఆదర్శప్రాయంగా ఉండేటువంటిది. ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఉండాల్సిందా సార్? ప్రాపర్గా హ్యాండిల్ చేయడం రెండు వైపుల నుంచి కూడా జగన్ది దుందుడుతనం ఉంది. పార్టీ డెసిషన్స్లో కూడా కొంతమంది లీడర్లు విషం నూరిపోసినారు ఎవరిపైన, జగన్ మీద. అక్కడ కూడా నిర్ణయాలు తప్పు, వాటి మీద డెఫినెట్గా నష్టపోవడం జరిగింది. వినే పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అధిష్టానం అప్పుడు? వెరీ లాయల్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం లైఫ్లో లాయల్ టు ద, అంటే ఇతని స్టెప్స్ కూడా అట్లే ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ కూడా యాక్చువల్గా ఆ రోజు ఏం చెప్పినారు వాళ్ళు, ఏఐసిసి మేము కూడా మాట్లాడినాము, ఇతను ఇవ్వాలనుకున్న ₹1,00,000, ఆ ₹1,00,000 చేరి ఒక చోట చేర్చి, ఎందుకంటే అంతకుముందు ఒక మోడల్ అనంతపూర్లోనే రైతుల ఆత్మహత్యలో జరిగినప్పుడు మేము భిక్షాటన చేసి 100 కుటుంబాలకు ₹22,222 సోనియా గాంధీ గారితో ఇప్పించారు. సోనియా గాంధీ గారి చేతులు అదే విధంగా చేస్తామని చెప్పి దానికి ఒప్పుకున్నాడు. జగన్ ఒప్పుకున్నాడు కూడా. మళ్ళీ ఎందుకో ఇదైపోయింది. సో వాళ్ళు కూడా ₹1,00,000 ఇస్తామన్నారు, ఇది ఇస్తామన్నారు. నేను కూడా చెప్పినాను, నాకు వదిలే, నేను అంత ఇది ఆర్గనైజ్ చేస్తాను జగన్ గారికి. ఎందుకో మళ్ళీ అతను పోవాలనుకున్నాడు. అది ఒకటి. తర్వాత రెండవది ఇంకెక్కడ పార్టీ పేరు తీసుకోకపోవడం. ఓకే, ఇండివిజువల్గా అతను స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ పేరు తీసుకో. అప్పుడు కూడా నేను పోయి చెప్పొచ్చాను, పార్టీ పేరు చెప్పు, ఇది చెప్పు అని చెప్పేసి. అదొకటి. ఇతన్ని ఎంచుకోమని అడిగినారు, నువ్వు పీసీ ప్రెసిడెంట్గా ఉంటావా, లేకపోతే సెంట్రల్ మినిస్టర్గా ఉంటావా, షిప్పింగ్ మినిస్టర్గా ఉంటావా. షిప్పింగ్ మినిస్టర్ కూడా చెప్పారు. ఎందుకంటే జగన్ నాతోనే చెప్పినటువంటి కదా, అది ఉంటావా, ఇది ఉంటావా. నన్ను అడిగినప్పుడు ఇట్లా అడుగుతా ఉన్నారు, ఏదైతే బెటర్ అంటే పీసీ ప్రెసిడెంట్ వద్దులే, అది మళ్ళీ ఇంకో ఇది పవర్ సెంటర్ అవుతుంది, అవసరం లేదు. అక్కడ రాహుల్ గాంధీ గారితో వాళ్ళందరితో కూడా ఉంటే డెఫినెట్గా నీకు అవకాశం ఉంటుంది. నాన్న ఎంపీ అయ్యి అక్కడ పోయిన తర్వాతే అతనికి వాళ్ళ దగ్గర అయినాడు. సో దట్ అటాచ్మెంట్ పెరిగింది. ఆల్ సెడ్ అండ్ డన్ హైకమాండ్తో కూడా బాగుండాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేను చెప్పినాను.
సరే అని అన్నాడు. వాళ్ళు ఆలస్యం చేశారు. ఓకే, వాళ్ళు అప్పుడు అతన్ని సెంట్రల్ మినిస్టర్గా తీసుకొని ఇచ్చేసి ఉండింటే, డిలే చేయకుండా డిలే చేయకుండా ఉండి ఉంటే పరిస్థితులు ఇంకో రకంగా సో డిలే చేయడం వల్ల అతనికి నమ్మకం పోయింది. డెఫినెట్గా చెప్తున్నానే, ఇది పర్సనల్ రెండు వైపులు ఉన్నాయి. వాళ్ళు రాంగ్ దీంతో క్యారీ కావడము, ఇతను దుందుడుకుతనము. చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీలో అంత అపనమ్మకం ఎందుకు ఒకరి పట్ల ఒకరికి వచ్చింది సార్? మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే పెంచినారు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పెంచినారు. ఇంకా మాలాంటి వాళ్ళకు అప్పుడు చివరికి ఉన్న విషయాలు చెప్దామంటే ప్యాచప్ చేసే అవకాశాలు కూడా లేకుండా పోయింది. విషయాలు దానిలో కానీ స్టేట్ డివిజన్లో కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి సంతకాల సేకరణ చేశాడు, ఆ చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డికి అధిష్టానికి మధ్య గ్యాప్ వచ్చింది అంటే ఒక ప్రచారం ఉంది. అది చెప్పుకుంటారు, కానీ అదే నిజమై ఉంటే అతనికి సెంట్రల్ మినిస్టర్ కానీ ఎందుకు ఇది ఇస్తారు? అంతే కదా, ఆఫర్ ఎందుకు ఇస్తారు అప్పుడు? ఎందుకు ఇస్తారు? బట్ సంతకాల సేకరణ నిజమేనా? యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని బయట ప్రచారం. ఒకటి ఏమంటే, పావురాల గుట్ట దగ్గర అతను చనిపోయినప్పుడు నేను, వెంకట్రామరెడ్డి, మన ఇతను నడుచుడు, అతని పేరేమి, గుంటూరు మా జతలో మంత్రిగా ఉన్నాడు, కన్నా లక్ష్మీనారాయణ గారు, అతను మోపిదేవి వెంకటరామరెడ్డి కాదు, మన జగన్ పార్టీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ అయినాడు, మళ్ళీ మాణిక్యవర ప్రసాద్. మేమందరూ నడిచిపోయినాము. నడిచిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ TV5 వాళ్ళు వచ్చినారు. TV5 అక్కడ నుంచి వెనక్కి వస్తా ఉన్నారు వాళ్ళు. TV5 వాళ్ళు అడిగినారు, ఏమి ఇప్పుడు ఎట్లా ఏమి అని చెప్తే, మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మీరు? నేను చెప్పాను. చెప్పిన తర్వాత తర్వాత ఇట్లా సంతకాలు సేకరణ కూడా జరుగుతుంది. గోగెటన్ మేబీ ఐ వాజ్ లాస్ట్ 2-3 సంతకాల్లో పెట్టినటువంటి దానిలో ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, నో డౌట్ అబౌట్ దట్. అతను ముఖ్యమంత్రి చెయ్యాలి అనేటువంటిది వెరీ క్లియర్, వెరీ క్లియర్. తర్వాత నా మీద చాలా ప్రెషర్స్ వచ్చినాయి. జగన్ డిఫర్ అయిన తర్వాత కూడా చాలా వచ్చినాయి. ఏమి రోషే గారి తర్వాత నన్ను సీఎంగా తీసుకోవాలి అది ఇది అని చెప్పేసి, అప్పుడు నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్. జగన్ మాట ఇచ్చినాము, అధిష్టానం నుంచి మీ ముఖ్యమంత్రి తీసుకోండి అని అడిగారు మిమ్మల్ని. ఏది ముఖ్యమంత్రి పదవి మిమ్మల్ని తీసుకోమని అధిష్టానం? అప్పుడు కాదు, వీళ్ళు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, నువ్వు అందరికి బాగుంటావు కదా అది అనేటువంటి ప్రెషర్ వచ్చినా కూడా జగన్ సెంట్రల్ హాల్లో ఇంకా రోషయ్యను మారుస్తారు అనేటువంటి సందర్భంలో ఇంక నీకు ఎట్లు ఇవ్వరు కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే నా పేరు చెప్పినాడు అతను, జగన్మోహన్ రెడ్డి చెప్తే మళ్ళీ నేను జగన్ చెప్పిన అది కరెక్ట్ కాదు, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, ఇంక 20 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను నువ్వు ముఖ్యమంత్రి కావాలని, అంతే తప్పితే అట్లా నువ్వు మాట్లాడద్దు, వేరే వాళ్ళు మాట్లాడేసి కానీ నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పిన. తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణ స్వీకారం పోనన్నాను. యాజ్ ఇట్ ఈజ్ మంత్రులు ఏది మార్చకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్న క్యాబినెట్ యాజ్ ఇట్ ఈజ్ మంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి. జస్ట్ ముఖ్యమంత్రి మారారు అంతే. ముఖ్యమంత్రి మారినాడు అప్పుడు చేయాలని చెప్తే నేను పోనని చెప్పినాను. ఇంకా నేను సూట్ కేసు సర్దుకొని ఇంకా బెంగళూరు ప్రయాణం అవుతా ఉన్నాను. ఆ లోపల ఆనం రామనారాయణ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యబాబు వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ఆ విధంగా చేయకూడదు, నువ్వు రావాల్సిందే అని చెప్పి నేను రానని చెప్పినాను. ఆ లోపల జగన్ భాస్కర్తో ఫోన్ చేయించినాడు. ఎవరు? మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేశాను. నేను ఊరికే ఫోన్ తీసిన, ఇదో జగన్ మాట్లాడతానని ఇచ్చాడు. అన్న ఇప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం పోకపోతే మనకు నష్టం కలుగుతుందన్న, ఇదేదో గ్రూపులు పెడుతున్నావు చేస్తున్నావు అనేది అవుతుంది, అదేంటే లేదులే అవసరం లేదని నా కోసం మీరు ప్రమాణ స్వీకారం చేయాలి అన్నారు. సో జగన్ కూడా ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు కాంగ్రెస్తో, ఆనాటికి లేదు, డెఫినెట్గా లేదు. లేకపోతే నన్ను నువ్వు పోయి ప్రమాణ స్వీకారం చేయని ఎందుకు చెప్తాడు అతను. అప్పుడు పోయేది ప్రమాణ స్వీకారము చేసాను లాస్ట్లో నేను పోయి ప్రమాణ స్వీకారం చేసాము. సరే అది నడిచింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చా కిరణ్, తర్వాత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా నన్ను కమ్మని చాలా 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 ప్రెషర్స్ వచ్చింది. దాదాపు 8 నెలలు నా వెంట పడినారు. లేదా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మాట ఇచ్చినాను, నాకు వద్దు అని చెప్పిన, అట్లా జరిగిపోయాను.
సరే మళ్ళీ అతను డిఫర్ అయినాడు. కిరణ్ అయిన తర్వాత అతను డిఫర్ నాకే ఫోన్ చేశాడు. మార్నింగ్ 7 o'clock ఫోన్ చేసి ఊర్లో ఉన్నాను రోజు. చేసి అన్నా నువ్వు చూస్తా ఉన్నావు కదా ఇవన్నీ కూడా, ఇంకా కాదు మా చిన్నాన్నని మంత్రి పదవిలో తీసుకోవడం ఏంటి, మా ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టడానికే కదా, ఇంకా నన్ను విజయభాస్కర్ రెడ్డి కొడుకుగాను లేకపోతే ఒక వెంగళరావు కొడుకుగాను చెన్నారెడ్డి కొడుకుగాను చూడాలనుకుంటున్నావు నువ్వు అది అని అన్నా. నేను చెప్పిన ఎంత తొందరపడద్దు, నువ్వే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి, ఇంకా 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు, మీ నాయన 20 ఏళ్ళు ఫైట్ చేశాడు, వెయిట్ చెయ్యి అని చెప్పినాను. అతను సరే అతని లైన్ అతను తీసుకున్నాడు అనుకో. అది గారు నేనైతే పార్టీ వదిలిరాను. ఎప్పుడు విద్యార్థి దశగా ఉన్నప్పుడు కొంచెం అడుగు అట్లా పడింది, దాన్ని సర్దుబాటు చేసుకున్నాను నేను. ఇంకా ప్రజా జీవితంలో పాలిటిక్స్లో రాకముందే అది జరిగింది, అది తప్పేదో. సో ఇంక నేను ఏ పరిస్థితుల్లో కూడా నేను పార్టీ డిఫర్ కాను. సో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. అంతే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటా అంటే ఎంత ఫైట్ చేయడానికైనా రెడీ. అయ్యేవాడు కూడా. అతను ఉంటే కూడా స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. అతను కాంగ్రెస్ కంటిన్యూ అయితే స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. ఏమంటారు తెలంగాణ వాళ్ళని ఎవరైనా సీఎం చేస్తుంటే అతన్ని ఎవరు జానారెడ్డి గారు, జైపాల్ రెడ్డి పిలిచి చెప్పిందంట మేడం సందర్భంలో. జైపాల్ రెడ్డి నాతో చెప్పింది, నన్ను సీఎం తీసుకున్నారు, నేను పీసీ ప్రెసిడెంట్ చేయమని చెప్పినాను, ఇది అవుతుంది అని కూడా చెప్పినాడు. సో అతన్ని చేసిన అది అయ్యేది కాదేమో అవన్నీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ దగ్గర అయ్యే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు లెటర్ విత్డ్రా చేసుకున్నా అయ్యేది కాదు. అది ఇంకా మోటివ్ పెంచింది బాగా. ఎందుకంటే సార్ అసెంబ్లీలో జరుగుతూ ఉన్నప్పుడు ఇదే ఎవరు రేవంత్, ఇదే మావాడు కేశవ్, వీళ్ళు నరేంద్ర వాళ్ళందరూ వచ్చినారు. ఏమన్నా ఏమవుతుంది అంటే మీ వాళ్ళు లెటర్ విత్డ్రా చేసుకోతే స్టేట్ డివైడ్ అయిపోతుంది అని చెప్పారా రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళకందరూ కూడా చెప్పిన. నెక్స్ట్ ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు లెటర్ విత్డ్రా చేసుకోండి అంటే అతను అక్కడ కూర్చొని సమాధానం చెప్పకుండా ఉండలేడు, చెప్పలేడు. దానికోసం బయట వెళ్ళిపోయాయి, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ దగ్గర కావడానికి సంబంధించిన ఆ సిమ్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయా? అవకాశం ఇప్పుడు ఎందుకు వస్తాడు, ఇప్పుడు ఏముందని వస్తాడు అంటే పాలరైజేషన్ జరుగుతుందిగా, బీజేపీ యాంటీ బీజేపీ పాలరైజేషన్. ఏమున్నా ఒక సంవత్సరం ముందో 6 నెలల ముందో జరగాల్సిందే, కానీ అటువంటివి జరిగినా కూడా ఇప్పట్లో అది కాంగ్రెస్ వైపు నుంచి కానీ అతని వైపు నుంచి కానీ అటువంటి ఉంటుంది అని నేనైతే అనుకున్నాను. ఇట్ ఈస్ టూ ఎర్లీ. అవును, ఎలక్షన్స్ కూడా లేవు కదా. అతనికి ఉన్నటువంటి ఇబ్బందులు అతనికి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది ఏముంది, బట్ ఒకటైతే గ్యారంటీ, నో రీజనల్ పార్టీ కెన్ సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ టైఅప్ విత్ ఎయిదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. జాతీయ పార్టీలతో ఎవరితో టైఅప్ కాకపోతే రాబోయే రోజుల్లో మన జాలం. బీజేపీతో టైఅప్ అయినవన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నాయి. ఇంకేస్తుందిగా బీజేపీ చచ్చిపోతూ ఉన్నాయి. పరోక్షంగా ఉండి చచ్చిపోయింది జగన్ పార్టీ, పరోక్షంగా ఉండి చచ్చిపోయింది. అంతే కదా. ఇంక ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఎట్లా చచ్చిపోయిన పార్టీలు చచ్చిపోయిన చూసినాం. చచ్చిపోవడం అంటే బలహీనపడ్డాం రాదా, బహుశా ఆ పదం నేను వాడకూడదేమో, అయితే అయిపోయింది. సో ద సేమ్ థింగ్ విల్ రిపీట్. వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా బలహీనులు కావాల్సిందే. సరే, అయిపోయిన తర్వాత ఈ 10 years టెన్యూర్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా, కలిసారా? తర్వాత మాట్లాడే సందర్భాలు లేవు. ఏదైనా పెళ్ళిలో హైదరాబాద్ మన సుబ్బరామిరెడ్డి గారి మనవరాలతో పెళ్లి జరిగినప్పుడు అప్పుడు ఒకసారి కలిసాం తప్పితే ముఖాముఖి మళ్ళీ ఇంకెప్పుడు కలవలేదు, ప్రయత్నం కూడా చేయలేదు.